హలో. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఏంటి పొద్దున్నే స్టార్టింగే సోఫాస్ ఇవన్నీ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? సో, ఇక్కడైతే సోఫాని అండ్ హాల్‌ని కొంచెం మారుద్దాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ మా సోఫా కొంచెం చిన్న సైజులో ఉంటుంది. సో, ఎవరైనా వచ్చినా ఎక్కువ మంది కూర్చోవడానికి అది ఇబ్బంది అవుతుందనమాట. సో, వి థాట్ పైన రూమ్‌లో ఉన్న సోఫాస్‌ని ఇక్కడ వేసుకొని మా దగ్గర ఒక టర్కైష్ బ్లూ టేల్ బ్లూ లాంటిది ఒక కౌచ్ ఉండేది కదా! అది బెడ్‌రూమ్‌లోకి షిఫ్ట్ చేసుకుందాం అని అనుకున్నాం. సో దట్ పైనున్న సోఫాస్ ఏంటంటే కింద సెట్ అవుతాయని. అండ్ ఆ కౌచ్ అలానే ఉండిపోయిందనమాట. అండ్ అది హాల్‌లో పెట్టడం నాకు ఇష్టం లేదు. కలర్ కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంటది. అండ్ ఇక్కడ కొంచెం సింక్ అవ్వదనమాట సోఫా దగ్గర. సో, ఐ థాట్ అది బెడ్‌రూమ్‌లో వేసుకుందాం. ఎందుకంటే అక్కడ బానే మ్యాచ్ అవుతుంది. అండ్ మేము ఎప్పుడైనా కాసేపు కూర్చునేదే కదా అని ఆ పైనున్న సోఫాస్‌ని కొన్నప్పటి నుంచి సరిగ్గా వాడలేదనమాట. సో, అవి కిందకి షిఫ్ట్ చేద్దామని అదే ప్రాసెస్‌లో ఉన్నాము. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్‌కి ఆ రోజు కవర్ ఒకటి డెలివరీ అయిందనమాట. పైన ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కదా! సో, అది ఆర్డర్ చేసుకున్నాను. ఆ రోజు వచ్చింది. లేకపోతే కింద ఏమున్నా సరే అది పాడైపోతుందనమాట. అండ్ మా హస్బెండ్ అయితే సోఫాని కంప్లీట్‌గా మనం ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చనమాట. సో, అది మీకు చూపిస్తాను తర్వాత. అండ్ నేనేం చేస్తున్నానంటే, ఆ రోజు పొద్దున్నే నేను కొంచెం పెయింటింగ్ పనులు స్టార్ట్ చేశాను అనమాట. మా హస్బెండ్ చేసే పనులు తను చేస్తున్నారు. నేను చేసేవి నావి. సో, వేస్‌లో ఫ్లవర్స్ మారుస్తూ ఉంటాను. ఆ రోజు ఎందుకో నేను విండోలోని చూస్తున్నప్పుడు ఈ చెట్టు కనిపించిందనమాట. ఇది పిచ్చి చెట్టులా ఉండేది. మేము వచ్చే టైంకి ఎండిపోయింది. బట్ అది కలర్ ఎంత బావుంటుందంటే ఈ వీడియోలో లైట్‌గా కనిపిస్తుంది గానీ, ఒక మంచి ఇదిగోండి కొంచెం డార్క్ కలర్‌లో ఉంటుందనమాట. అండ్ ఇలాంటివే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లీవ్స్ లాంటివి చాలామంది డెకార్ లాగా యూజ్ చేసుకుంటారు. సో, అది చూడంగానే నాకెందుకో ఈ వేస్‌లో అదే పెట్టాలనిపించింది. ఎప్పుడు ఫ్లవర్స్ అవే కాదు, ఇలా కూడా ట్రై చేయొచ్చనమాట. ఈ మధ్య ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఇంటిని డెకరేట్ చేయడానికి. అండ్ నా చేతులు చూసారు కదా! ఆల్రెడీ పెయింటింగ్ వేస్తూ ఉన్నాను. అది ఒక కోట్ వేశాననమాట. డ్రై అవ్వడానికి ప్రాసెస్‌లో చేతులు కడుక్కొని వెళ్ళి పనులు చేస్తూ ఉన్నా. నాకు ఖాళీ ఉండబుద్ధి అవ్వదు. అండ్ ఇంటిని ఏ రకంగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటానన్నమాట. సో, వై టు బై ఆర్టిఫిషియల్ లీవ్స్ అవన్నీ నాకు ఎలానో ఇంటి ముందే ఉంది. అది ఎలానో పిచ్చి చెట్టులాగా అలానే ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేద్దాం అన్నట్టు ఇలా డెకార్ చేద్దామన్న ఆలోచన వచ్చిందనమాట. సో, మా హాల్వేలో ఈ ఫర్నిచర్ దగ్గర పైన పెట్టాననమాట. సో, చాలా బాగా అనిపించింది. ఆ వైట్ కలర్ వేస్‌లో డెకార్ అనమాట. అంటే లైక్ ఆ లీవ్స్ వేసినప్పుడు ఎన్ని డేస్ ఉంటాయో తెలీదు. ఇప్పటికైతే ఒక 1 వీక్ అయినా అలానే ఉన్నాయి లీవ్స్. నాకైతే బా అనిపించింది. అండ్ మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ హాల్వేలో నేను కొన్న ఐటెమ్స్ కొన్ని కొన్ని ఉన్నాయి కదా! అవన్నిటితో ఇలా డెకార్ చేశాననమాట. వీటి గురించి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ముందు షాపింగ్ చేసిన వీడియోలో షేర్ చేశాను కదా! సో, ఫైనల్లీ వాటిపైన ఇలా సింపుల్‌గా అరేంజ్ చేసుకున్నాను. అండ్ పెట్టాకైతే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఆ కలర్ కాంబినేషన్‌కో ఏమో. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఎప్పుడు ఫ్లవర్స్ కాదు, ఇలా కూడా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ట్రై చేశాను ఈసారి. అండ్ సోఫాకి మాకు ఎల్ షేప్ లాగా ఉంటదనమాట. సో, ఇది లెగ్స్ చాపుకొని కూర్చోడానికి. దాన్నేంటంటే ఎయిదర్ సైడ్ ఎటైనా మార్చుకోవచ్చు సోఫాకి. లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ. సో, అదంతా కొంచెం సెటప్ ఉంటుందనమాట. మొత్తం అన్నీ తీసి అటు నుంచి ఇటు అన్నీ మార్చాలి. మాకేమనిపించిందంటే చైర్స్ ఇటువైపు కన్నా అటేసుకుంటేనే బావుంటాయి అనిపించింది. ఎందుకంటే ఇటు ఉయ్యాల అది ఉంటది. అండ్ అటు ఎంప్టీగా అనిపిస్తది. వాల్ అంతా ఉంది కాబట్టి. సో, అందుకని దాన్ని ఇటు కంప్లీట్‌గా షిఫ్ట్ చేసుకొని అండ్ 2 చైర్స్ ఇక్కడ వేసుకున్నాం అనమాట పక్క పక్కన. నాకెందుకు ఇలాగే బావుంటదనిపించింది. అండ్ సోఫా మాది 1 ఇయర్ దాటినా సరే ఇంత కొత్తగా ఉండడానికి మెయిన్ రీజన్ పైన వేసుకున్న కవర్. ఆ కవర్ అయితే ఎట్టి పరిస్థితిలో పొద్దున్నే ఉతికి సాయంత్రం ఆరన్న పెట్టేసి ఎలాగోలా ఏసేస్తాను. లేకపోతే పిల్లలతో ఏదో ఒక మరకలు పడుతూ ఉంటాయనమాట. సో, ఇక్కడ ఫైనల్లీ ఈ చైర్స్‌ని అయితే సెట్ చేశాము. అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా టీపాయ్ అన్నీ సెట్ చేశారు. కార్పెట్ కూడా మాకెందుకో ఇదే సింక్ అవుతదనిపించింది. ఇంకా కిందున్న కార్పెట్ ఏమో పైన అది కొంచెం బ్లూ షేడ్‌లా ఉంటదనమాట అందులో. సో, పైన మేము ఎలాగో
టేల్ బ్లూ వేసాం కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు, ఆ కార్నర్లో ఒక ప్లాంట్ ఉంటే చాలా బాగుంటుంది, గ్రీనరీ తక్కువైందని. నేను ఈ మధ్య ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూసినా అనమాట, కొంచెం హైట్ ఉన్నవి అలాగా. సో బడ్జెట్ చూసుకొని స్లోగా ఒక్కొక్కటి తీసుకుంటున్నాను ఇంటికి. సో ఆ కార్నర్లో ఒకటి ఆర్డర్ చేశాను, వస్తుంది ప్లాంట్. ఒరిజినల్ ప్లాంట్ అయితే బనానా లీఫ్ స్టైల్లో ఉంది, కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బేసిక్గానే చిన్న ప్లాంట్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవి €90, €100 అలా ఉన్నాయన్నమాట. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అన్ ఆర్టిఫిషియల్ ప్లాంట్. అటు పెట్టండి, అటు సైడ్ తీసుకెళ్ళండి. ఇది నీ షౌకెల్ కాదు, అమ్మకి డ్రెస్సింగ్. సరేలే అందరికి ఓకే. ఇది ఎవరిచ్చారు గిఫ్ట్ తెలుసా మీకు? కాదు, మన శ్రీ ఆంటీ వచ్చిందా, అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉంది. శ్రీ ఆంటీ మన హౌస్ నాయ్ హౌస్ కి గెషన్కి ఇచ్చింది. థ్యాంక్ యూ చెప్పండి మరి. థ్యాంక్ యూ. ఓ లోపల అది కూడా ఉందా కుషన్? సూపర్. శ్రీ మా హౌస్ కి నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఇది మొన్న మేము కలిసినప్పుడు మ్యూనిక్ లో నాకు కార్లోకి తెచ్చిచ్చేసింది, తీసుకెళ్ళిపో. జాగ్రత్త. వావ్, వుడ్ కలర్. కంగారు పడద్దు, స్లోగా. అది చాలా ఫీల్ బరువు ఉందమ్మా. పట్టుకుందా ఉంగాలా కాదే, ఉయ్యాలా. ఉయ్యాల షట్టర్ అయినా ఎదరికి ఉండనివినా, వేడిగా ఉందిగా. ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు టాస్క్ డివైడ్ చేసుకుంటున్నారా? అషికి నైఫ్ కూడా వస్తుందా చేత్తోనే? వేడిగా ఎండ కనిపిస్తుంది కానీ ఎంత చల్లగా ఉందో. హ్యాంగింగ్ చైర్. ఇది హ్యాంగ్ కూడా దానికే హ్యాంగ్ అవుతుంది. 120 సెంటీమీటర్స్ ఉంటుందంట హైట్ మొత్తం. 150 kgs కూర్చోవచ్చు. అంటే నువ్వు, నేను, పిల్లలు కూడా కూర్చోవచ్చు. మన నలుగురికి సరిపోతుంది. అంతే కదా భయ్యా, 150 kgs అంటే ఇంకా పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువే అయ్యాం మనం, 140 దగ్గర అవుతాం మనం అంతే. అది కూడా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సో చూసారు కదండి, మా ఇంట్లో నేను చాలాసార్లు చూపించాను, ఏ చిన్న పని చేయాలన్నా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే చాలా కష్టం అనమాట. అంటే వాళ్ళు ఒప్పుకోరు. అండ్ మాకు కూడా అలవాటు అయిపోయింది. చాలామంది నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కానీ కలిసినప్పుడు కానీ, అసలు పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తారు అంతసేపు, ఎన్ని యాక్టివిటీస్ అని ఉంటాయని చెప్పి. బేసిక్గా మాకు ఇది వరకు ఉన్నప్పుడు ఓన్లీ 2 రూమ్స్లోనే ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం బాగా వాళ్ళు విసిగిపోయేవాళ్ళు, వింటర్స్లో బయటకు వెళ్ళలేకపోయే వాళ్ళము. అండ్ ఇక్కడికి వచ్చాకండి కొంచెం గార్డెన్ ఉంది, ఎంగేజ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అషి కూడా కొంచెం పెద్దదైంది. ఇదివరకు ఏంటంటే ఎప్పుడు నాతోనే, నేను టాయిలెట్కి వెళ్ళినా టాయిలెట్కి వచ్చేది, ఎక్కడంటే అక్కడే ఉండేదన్నమాట. అసలు విడిచి ఉండిపెట్టేది కాదు. ఇప్పుడు కొంచెం వాళ్ళ అన్నయ్యతో ఆడుకోవడం ఇవన్నీ తెలుస్తున్నాయి. ఫైట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇద్దరు కలిసి ఆడుకోవడం ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్ టైమ్స్లో బాగా అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలుస్తున్న ఏజ్ కాబట్టి మనం ఏం చేస్తే మన పక్కన యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు థింగ్స్ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. క్వశ్చనరీస్ ఇవన్నీ ఈ ఏజ్లో బాగా వస్తాయి. సో నేను కిచెన్లో ఉంటే కిచెన్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.
అండ్ వాళ్ళ డాడీ ఇది ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చేస్తే అలాంటివి చేస్తూ ఉంటారు. మేము గార్డెనింగ్ చేస్తే గార్డెనింగ్ వచ్చేస్తారు. సో మేము కూడా అలా అలవాటు పడిపోయాం అనమాట వాళ్ళతో పాటు. సో వాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు, వాళ్ళు కొంచెం తెలుసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే మాతోనే ఉంటున్నారు కాబట్టి మేము వర్క్ చేసుకోగలుగుతున్నాం, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని యాక్టివిటీస్ వాళ్ళకి తెలుస్తాయి. సో ఆల్ టుగెదర్ ఇలా బాగా ఎంగేజ్ అవుతున్నారనమాట. ఒకటే టాయ్స్తో వాళ్ళు ఎక్కువ ఆడుకోలేరు. అండ్ మీరు నమ్మరు, వాళ్ళకి రూమ్ అంటూ క్రియేట్ చేసాం కానీ అందులో ఆడేది చాలా రేర్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం కింద నాతోనో గార్డెన్లోనో ఏదో ఒకటి ఇక్కడే ఉంటున్నారు తప్ప పైన సపరేట్గా వెళ్ళి లేకపోతే టాయ్స్తో ఆడడం మానేశారనమాట. అంటే అవి కొంచెం పాతవైపోయి ఏదైనా కొత్తది వచ్చినా హార్డ్లీ 1 వీక్ ఆడతారంతే. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మేము కొంచెం మాకు కొంచెం ప్రెషర్ తగ్గి వాళ్ళు కొంచెం ఎంగేజ్ అవుతూ సో అలా బాగా అనిపిస్తుంది అనమాట. లేకపోతే పిల్లలకి ఎన్ని టాస్క్లు ఉన్నా తక్కువేనండి, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏజ్లో అయితే చాలా బాగున్నారనమాట. ఇద్దరు కొంచెం ఆడుకుంటున్నారు. కొట్టుకోవడం అయితే ఇట్స్ వెరీ కామన్, బట్ స్టిల్ ఇద్దరు కొంచెం ఎంగేజ్ అవుతున్నారు. అన్ని రకాల మాకు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మేము ఇన్ని ఇంటి పనులు చేసుకుంటున్నామంటే మాతో ఉండి వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఉండగలుగుతున్నారు. వాళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి మాకు గిల్ట్ లేకుండా వాళ్ళని చూసుకుంటూ ఇంకా మేము పని చేసుకోగలుగుతున్నాం అనమాట. అండ్ ఇక్కడ పెయింట్ వేస్తూ వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. సో తన పని తను చేస్తున్నారు పిల్లలతో, నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. సో ఇద్దరం ఒకటే పని చేయట్లేదు, ఎందుకంటే పిల్లలతో పెయింటింగ్ లాంటి టాస్క్లు కొంచెం కష్టమే, వాళ్ళు వచ్చేస్తూ ఉంటా అంటారు. సో ఈలోపు మా హస్బెండ్కి చెప్పాను, ఇది వచ్చి చాలా డేస్ అవుతుంది, ఇది చేస్తూ ఉండి నేను పెయింట్ వేసేస్తా అని చెప్పేసి. సో ఇది నా ఫ్రెండ్ శ్రీలేఖ ఉంది కదా, సో తను మ్యూనిక్కి వెళ్ళినప్పుడు తెచ్చేసింది అనమాట. అంతకుముందు చెప్పింది, నేను మా ఇంటికి వచ్చినప్పుడు తెద్దులే అన్నాను, వద్దు తీసుకెళ్ళు, నీ టెర్రస్ ఎగ్ బాగుంటుంది అని చెప్పి ఇచ్చింది. సో మన గురించి ఆలోచించి ఎవరైనా ఒకటి గిఫ్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాకైతే అలాగే అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది నిజంగానే, చాలా బాగుంది కూడా. అక్కడ వేస్తారు నాన్న, వాటే చేయండి. ఇది ఎక్స్ట్రా మరి ఎక్కువ ఊరుకోకుండా బెటర్లే. అసెచ్చే అషి వాటే స్లోగా స్లోగా స్లోగా. బాగుందా? యా, కాళ్ళు దుమ్ముతో ఎక్కకూడదు, ఓకేనా? అది కప్పుట్ అయిపోతుంది మళ్ళీ. వావ్, క్యూట్ ఉన్నారు నాన్న. ఆంటీకి థ్యాంక్ యూ చెప్పండి. వెల్కమ్ అషిలు. ఫోటో ఓకే. దిగాలి, నాన్న కూడా చూస్తారంట ఎలా ఉందో, ఒకసారి దిగండి. ఒకసారి దిగాలి. దక్షిత్ నాన్న ఒళ్ళో కూర్చుంది కానీ దిగు. నువ్వు కూడా దిగు, నువ్వు కూడా. నువ్వు కూడా దిగు. బాగుందా? పిచ్చుకలో వచ్చింది, గూళ్ళో పిచ్చుకల్లా ఉన్నారు. అండ్ నేను పెయింటింగ్ వేస్తున్నాను చెప్పాను కదండి. సో ఎక్కడ వేస్తున్నానంటే విండోస్ అనమాట. హాల్లో ఒక 2 విండోస్ కంప్లీట్ చేశాను. అండ్ ఇది చాలా పెద్ద విండో అనమాట, 4 మీటర్ ఉంటుంది. సో ఆ విండో మొత్తం మెరూన్ షేడ్లో ఉంటుంది. నాకు వైట్ కలర్లోకి మార్చుకోవాలనిపించింది. సో ప్రైమర్ ఒక కోట్ వేసి, ఒక 3 కోట్స్ మళ్ళీ పెయింట్ వేసి, సో అలా ఆరుతూ వేస్తూ మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట లేచాక. అప్పుడు మాకు 4 డేస్ అలా హాలిడేస్ వచ్చాయి. ఫస్ట్ డే టాస్క్లు తీసుకున్నాం. చాలా డేస్ నుంచి అవ్వట్లేదు అనుకుంటున్నాం కానీ పిల్లలతో సింగిల్గా వాళ్ళు పట్టుకుంటూ మేనేజ్ చేయలేక వేయట్లేదు. ఓపెన్ చేయాలా? సైకిల్ ఎవరు పడేశారు అక్కడ? షూస్ ఎవరు పడేశారు అక్కడ? అవన్నీ తీస్తేనే అమ్మ అది పెడుతుంది. నాన్న ఎక్కడికి వెళ్ళారు? శాండ్ బ్యాగ్సా? ఫీల్ టాయ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ కోన్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర.
పైన టెంట్ ఉంటుంది, మీరు ఆ బెడ్ లోనే ఆడుకోవాలి ఇసుక, ఓకేనా? అలా చెయ్యొద్దు. ఇసుక బయటికి తీసుకురావద్దు. అందులో ఉన్న షూస్ వేసుకోకలేదు. దక్షిత్ వాచే నాన్న తీస్తున్నారు కదా. లేవాలి ఇక్కడ ఒకసారి ఉండండి రా. అలా సార్ ఉంది ఒకసారి. టాయ్స్ కాదు ఇప్పుడు నాన్న నువ్వు ఇది ఫిక్స్ చేద్దాం. ఓకే సైకిల్స్ అన్ని అక్కడ పెట్టేయండి, వర్షం వచ్చేలా ఉంది దక్షిత్. సైకిల్ అషి ఎందుకు తీస్తున్నావు? అవి తీయద్దు. ఇది వచ్చేసి శాండ్ పిట్ అనమాట. చాలా డేస్ అయింది కొని, బట్ శాండ్ లేక మేము పెట్టట్లేదు. అండ్ ఇప్పుడు 4 days లాంగ్ వీకెండ్ వచ్చింది అండ్ పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే వాళ్ళకి కావాలి. అండ్ ఇది చాలా ఇష్టం అనమాట. మీకు చాలాసార్లు చెప్పాను, కిండర్ గార్డెన్ నుంచి వచ్చే దారిలో కూడా అక్కడ దీంతోనే ఆడతారనమాట, శాండ్లో. పిల్లలు ఇక్కడ చాలా ఇష్టపడతారు. చాలా శాండ్ టాయ్స్ ఉంటాయి కదా, వాటితో అవి ఇవి చేయడం. అండ్ అషి అయితే అసలు అన్లిమిటెడ్గా రోజు మొత్తం కూర్చొని ఆడుకోమని ఆడుకుంటుంది. అషికి 2 ఇష్టం, షౌకిల్ ఒకటి, ఇది ఒకటి అనమాట. అండ్ ఇప్పుడు చిన్న ఏజ్లో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది మనం అకార్డింగ్లీ చేయడం మనకి బాగా అనిపిస్తుంది. అండ్ ఇన్ని రోజులు ఏంటంటే వింటర్ కదా, బయట కూర్చొని ఏం ఆడతారులే, వాళ్ళు ఫ్రీస్ అయిపోతారని తీసుకోలేదు. ఇంక సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా స్లోగా ఇది కూడా తీసుకున్నాం. అండ్ చూడ్డానికి చిన్నగా ఉంది కానీ ఫిట్టింగ్కి చాలా చాలా టైం తీసుకుంది. ఇంకా ఆ రోజు నేను కంప్లీట్గా పెయింటింగ్ పనిలో ఉంటున్నాను కాబట్టి ఇంకా 2 ఫిట్టింగ్స్ ఈరోజు కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాం. అందులోనూ ఆ రోజు ఫాదర్స్ డే అండ్ పబ్లిక్ హాలిడే అనమాట జర్మనీలో, ఫాదర్స్ డే రోజున. అండ్ ఇండియాలో వేరే ఉంటుందండి, మళ్ళీ ఎవరికైనా డౌట్ రావచ్చు. సో దానివల్ల తన్ని ఇంకా అవన్నీ సౌండ్ చేయకూడదు అనమాట వర్క్స్ చేసినప్పుడు. సో చిన్న చిన్న ఓకే, ఇంకా తను అది ఫిట్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను విండోకి వేసిన తర్వాత మేము ఇది కొంచెం డిఐవై లాగా చేసామన్నమాట. అంటే ఇది వుడ్ అది మాకు నచ్చిన లెంత్లో కట్ చేసుకొని ఇలా అంతా వేసుకున్నాము. సో దానికి వైట్ పెయింట్ వేస్తున్నాను. కంప్లీట్ వుడ్లో ఉండేది, బట్ లుక్ అలా బాగోదని చెప్పి దీన్ని వైట్కి తీసుకొచ్చాం అనమాట. వైట్ అండ్ వుడ్ కాంబినేషన్లో బాగుంటుందని. అండ్ ఈ డోర్స్ అవి రతన్ డోర్స్ అనమాట. ఇవి ఐకియాలో దొరికేస్తాయి, ఐకియా డోర్స్ అనమాట ఇవి. దానికి కంప్లీట్గా వైట్ అండ్ వుడ్ థీమ్లో బాగుంటుంది అని చెప్పి హాల్వేలో కూడా వైట్ వుడ్ అండ్ ఆపోజిట్లో ఆలివ్ గ్రీన్ వాల్పేపర్ అది డిఐవై చేశాం కదా, అది ఉంటుందన్నమాట. సో నాకేంటంటే సింపుల్గా ఏదో క్యాబినెట్ ఉండాలి అందంగా డెకోర్ లాగా అన్నట్టు. దీని లోపల షూస్ పెట్టుకునేలా కాదు, షూస్ ర్యాంక్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, అది కూడా రతన్ స్టైల్లో ఉంటుంది. అండ్ షూ బెంచ్ కూడా రతన్ స్టైల్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అది బాగా ట్రెండ్ కాబట్టి నేను ఇల్లు తీసుకుందాం అని అనుకున్నప్పుడే ఈ ఫర్నిచర్ ఎలా ఏంటి ఇవన్నీ అన్నీ వెతుక్కొని పెట్టుకున్నాను అనమాట. సో ఈ మోడల్ ఉండాలి, ఈ ప్యాటర్న్స్లో ఉండాలి అన్నట్టు. రెగ్యులర్గా కాకుండా కొంచెం ఇలా వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్ళాను. సో దానికి ఇంకా ఫైనల్గా వైట్ కోట్ వేసాను అనమాట. సో దట్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది, దాన్ని ముట్టుకోకలేదు. చాలా డేస్ నుంచి పెండింగ్ ఉంచేసాం. కింద చిన్న చిన్న లెగ్స్ వెతకడానికి కొన్ని రోజులు, సో అలా టైం పట్టిందనమాట కట్ చేసి అదంతా. మీకు అంతకుముందు చూపించాను కదా అవన్నమాట. అండ్ ఇప్పుడు డోర్కి నాబ్స్ కూడా తీసుకురావాలి, ఆ ఒక్కటి ఉండిపోయినాయి, ఇంకా డోర్ పట్టుకొని తీస్తాం కదా. సో అది ఆరనివ్వడానికి పెట్టానమాట. అండ్ ఈలోపు పొద్దున్న కొంచెం ఎండగా కనిపించింది కదా, ఈలోపు క్లైమేట్ సడన్గా ఇంకా మారిపోయిందనమాట, వర్షం వచ్చేలాగుంది. సో కొంచెం షట్టర్ వేసుకొని ఇంక ఇది ఫిక్స్ చేస్తున్నారు. చాలా టైమే తీసుకున్నారు ఇది ఫిక్స్ చేయడానికి. అండ్ పిల్లలతో కదా ఇంకా అవ్వట్లేదు అనమాట. ఫైనల్గా పైన క్యాప్ వచ్చేది తీసుకోండి. అండ్ ఇది అడ్జస్టబుల్ తీసుకోండి ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే. ఇది ఏంటంటే ఏదైనా వర్షం పడినా సో అలా ఉన్నా మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్లీట్గా ఫ్లాట్గా కూడా కిందకి పెట్టేసుకోవచ్చు. సో దట్ వర్షం పడినా ఇసుక ఏమీ తడవదనమాట. సో బాగా అనిపించింది. అండ్ శాండ్ అయితే ఇది తీసుకున్నాం అనమాట, స్పీల్ శాండ్ అని. ఇది ఓబిఐలో దొరుకుతుంది. అండ్ ఇది బీచ్ శాండ్ టైప్ అనమాట, బేజ్ కలర్లో ఉంటుంది, లైట్ కలర్లో. చాలా బాగుందనమాట శాండ్. బ్రౌన్ శాండ్ కన్నా ఇది కొంచెం ఫైన్గా, చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ఇలా కంప్లీట్గా దాన్ని కిందకు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో అది ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, టిల్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మేము ఆప్షన్ చూసుకొని తీసుకున్నాము.
సో పిల్లలైతే అసలు సూపర్ అంటే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు. ఈ 4 డేస్‌లో మ్యాక్సిమం టైమ్ ఆ శాండ్‌లోనే అనమాట. ఆఫ్‌కోర్స్ చాలా స్పిల్ అవుతా ఉంటది. ఇల్లంతా శాండ్ ఉంటది. ఇంట్లోకి, బయటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి. బట్ స్టిల్ వాళ్ళు ఎంగేజ్ అవ్వడమే కావాలి. ఖచ్చితంగా ఆ చిందరవందర అంతా ఉంటది వాళ్ళని ఎంగేజ్ చేసే ప్రాసెస్‌లో. వాళ్ళు కొట్టుకొని, ఏడ్చి మనల్ని ఇబ్బంది పెట్టేదానికన్నా ఇది ఓకే. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 బ్యాగ్స్ ఏసేస్తా అన్నారు మా హస్బెండ్. ఫస్ట్ ఒక బ్యాగే వేయమన్నాను. ఎందుకంటే ఎక్కువ ఉండే కొద్దీ వాళ్ళు కింద ఎక్కువ పోస్తారనమాట. ఆల్మోస్ట్ 1/4 బ్యాగ్ ఆల్రెడీ కింద ఒంపారు. అదంతా క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. బట్ ఓకే. వాళ్ళైతే చాలా హ్యాపీ ఉన్నారనమాట. సో మనకెలా చిన్న చిన్న ఆనందాలుంటాయి పిల్లలకి కూడా అంతే. సో ఇదైతే ఓబీఏలో తీసుకున్నాం అనమాట. సో బావుంది. ఇంకా స్టార్ట్ చేశారు ఆట. మొత్తం పైనున్న శాండ్ టాయ్స్ అన్నీ తెచ్చుకొని ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. అషి అయితే 2 డేస్ తర్వాత తల మీద పోసుకొని మంచిగా అలాంటివి కూడా ఉంటాయన్నమాట. హ్యాపీనెస్‌తో పాటు. అండ్ దక్షిత్ మొత్తం సర్దుతున్నాడు. అది ఏసాం గానీ ఇంకా స్లోగా క్లైమేట్ అంతా మారిపోయి వర్షంలాగా స్టార్ట్ అయిందనమాట. ఇంకా కావాలి టాయ్సా? వీలు కావాలి. బకెట్ కూడా బకెట్ కూడా అషికి క్లైమ్ బకెట్. ఓకే యా. ట్రక్తో వేసుకున్నానా? ట్రక్లో వేసుకొని అది దిగుంది కదా. తల మీద పోసుకోకూడదు, బయట పోయకూడదు. ఓకేనా? తల మీద పోస్తే తలలో ఉండిపోద్ది, ఇసుకంత ఇంకా రాదు హెడ్ బాత్ చేసినా సరే. ఓకే. అది కూడా అది కూడా ఇద్దరు కొట్టుకున్నా తీసేస్తాను నేను శాండ్ పిట్. ఓకేనా? అండ్ దూరం నుంచి చూస్తూ మురిసిపోతూ ఉంటాం అనమాట. మా హస్బెండ్, నేను అండ్ నాకన్నా ఎక్కువ తను డ్రీమ్ చేశారు. మా ఓన్ గార్డెన్‌లో పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూడాలి. తను ఎప్పటినుంచో ఎవ్రీ డే ఒకసారన్నా చెప్తూ ఉంటారనమాట. అండ్ మా పిల్లలకి కూడా అంతే ఇష్టము. సో తను నేను చూసి ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేసామో తెలీదు కానీ ఫైనల్లీ మా డ్రీమ్ కమ్ ట్రూ అయిందని పిల్లల్ని గార్డెన్లో చూసినప్పుడు ఎస్పెషల్లీ. అండ్ మాకు ఇటు సైడ్ ఏరియాలో పార్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే జస్ట్ ఏదైనా తెచ్చుకోవాలంటే మేము అక్కడి నుంచి మోసుకురాకుండా ఇక్కడికి తెచ్చుకొని మా గార్డెన్ నుంచి షార్ట్ కట్లో తెచ్చుకుంటాము. ఇదంతా మా గరాజ్లో ఉన్న ఫర్నిచర్ అనమాట. ఈ 4 డేస్లో కాఫీ బార్ కౌంటర్ ఒకటి కంప్లీట్ చేద్దాం అనుకున్నాం. ఐకియా నుంచి చైర్స్ ఎప్పుడో కొనుక్కున్నాము టెర్రసేలోకి. ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చాము. అవి కూడా సెట్ చేసుకుందాం అన్నట్టు. ఇంక ఇవన్నీ చాలా హెవీగా ఉంటాయి అన్నమాట. అందుకనే తను కార్ ఇటు తీసుకొచ్చేసారు. అండ్ మేము పడేయాల్సిన చెత్త కూడా చాలా ఉంటుంది. సో ఇవన్నీ ఎక్కడంటే అక్కడ పడేయలేము. అట్టపెట్టెలు అవన్నీ రీసెంట్ టైమ్స్లో పార్సిల్స్ కానీ ఫర్నిచర్స్ కొంటూ ఉన్నాం కదా, వాటికి వచ్చిన కార్డ్బోర్డ్స్ ఇవన్నీ బిగ్వి చాలా ఉండిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ ఒక రీసైకిల్ సెంటర్కి వెళ్ళి అక్కడ పడేసేయాలి. సో ఇవి ఐకియాలో తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇవి మా పైన బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఉంటుంది కదా, అక్కడ నేను మా హస్బెండ్ కూర్చోడానికి సింపుల్గా బాగుంటాయి, ఫోల్డబుల్. సో వింటర్స్లో ఏంటంటే తెచ్చుకొని కింద కలర్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ వుడ్ ఫినిష్లో బాగుంటాయి అన్నట్టు ఇంకా ఇవి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. మా ఇద్దరికి సింపుల్ అండ్ క్యూట్గా ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళినా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అన్నట్టు ఆలోచించుకొని ఇవి తీసుకున్నాము. సో పైన ఇంకా సెట్ చేయలేదన్నమాట. ప్రస్తుతానికైతే బట్టలు అవన్నీ పైన ఆరేసుకుంటున్నాను బాల్కనీలో. ఇంకా అది కొంచెం క్లీన్ చేసి సార్ట్ చేసుకోవాలి. సో ఈలోపు కింద వేసుకుందాం కదా, ఇంకా కూర్చోడానికి బాగుంటాయిలే అన్నట్టు తీసుకొచ్చాము. చాలా డేస్ అయిపోయింది చెప్పాలంటే, 2 months అయిపోయిందేమో, 1.5 to 2 months అయిపోతుందేమో. ఈరోజు అన్ప్యాక్ చేసామన్నమాట. అది కూడా దేనికంటే అట్టపెట్టెలన్నీ రీసైకిల్ వీల్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. సో ఇంకా ఎలాగో కార్ తీసుకొచ్చారు కదా, మొత్తం అలాంటి అట్టపెట్టెలన్నీ ఫిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డే ఓపెన్ అవుతుంది అనమాట. అది ఇంకా మార్నింగే ఇంకా అవన్నీ త్రో చేసి రావచ్చు అని. ఇంకా ఇంటి దగ్గర పడేయాల్సినవి, సార్ట్ చేయాల్సిన థింగ్స్ అన్నీ ఒక పక్కన పెట్టాము. మొన్న బెడ్స్ చేసాం కదా, ఇక్కడ పెట్టామన్నమాట. అండ్ ఈ ఏరియాలో ఉన్నవన్నీ పడేయాల్సినవి, ఇవి కొంచెం కొన్ని పే చేసి పడేయాలన్నమాట.
బట్ తనకి ఆ టైమింగ్స్కి ఆఫీస్కి వెళ్ళే టైమింగ్స్కి సింక్ అవ్వట్లేదు. అండ్ సాటర్డే వచ్చిందంటే ఇంటి పనుల్లో పడుతున్నాము. అండ్ 2 వీక్స్ నుంచి ఇంట్లో కూడా ఉండట్లేదు కదా, ఎక్కడో చోటుకి వెళ్తున్నాం. సో ఈ 4 డేస్లో యూటిలైజ్ చేసుకోవాలని ఇదిగోండి ఇవన్నీ ఫర్నిచర్ ఓపెన్ చేసినవి, థింగ్స్ కొన్నవి, కొత్తవి అవన్నీ అనమాట ముక్కలు చేసి అక్కడెక్కడ పెడుతూ ఉన్నా. సో ప్లాస్టిక్, పేపర్ అంతా సపరేట్ చేయాలి. అవన్నీ చేసి ఫైనల్లీ ఇంకా కార్లో మొత్తం ఇంకా సర్దేశామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగే ఫస్ట్ టాస్క్ ఇది చేసుకున్నాక అప్పుడు ఇంట్లో పనులు చేసుకోవాలి. కానీ అండ్ ఇంటికి మనం చేస్తూ ఉంటాం కానీ ఇల్లు మొత్తం సెట్ అయ్యే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మనం చెయ్యాలే కానీ చేయకుండా బద్దకిస్తే ఎంత పని అయినా బాగానే ఉన్నట్టు కనిపించదు. అండ్ పాపం ఇలా ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా క్లైమేట్ మొత్తం ఒక్కసారిగా డార్క్ క్లౌడ్స్ వచ్చేసాయి అనమాట. ఇంకా దాన్ని క్లోజ్ చేసేసాము వర్షం ఎక్కువ పడుతుందని. రేపు ఆ మోగన్ ఆడుకుందాం. ఇంకా నైట్ అయిపోయిందిగా. ఇంకా ఏంటమ్మా రెయిన్ పడిపోతుంది ఇప్పుడు. ఫాస్ట్ రెయిన్ పడుతున్నప్పుడు శాండింగ్ ఆడకూడదు. పద. ఎంత బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయో. ఎల్లకు మళ్ళీ ఇంకా వచ్చేసే నాన్న, వర్షం పడుతుంది. వావ్ నల్లగా ఉన్నాయి క్లౌడ్స్ పల్లెగా. వచ్చేసాయమ్మా. ఆ బర్డ్ అక్కడే కూర్చొని. అండ్ నా పెయింటింగ్ పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కింద అయ్యాక పైన కూడా వర్క్ రూమ్లోను ఇంకా బాత్రూంలో కూడా కంప్లీట్ చేశాను అనమాట. 8-9 వరకు ఇంకా వేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అండ్ ఇది కూడా డ్రై అయిపోయింది పైన కూడా. ఇంకా దీనిపైన నేను ఇక్కడ రన్నర్ ఒకటి వేసుకున్నాను, వుడ్ థీమ్ అండ్ వైట్ వచ్చేలాగా. పైన కంప్లీట్గా వైట్ అయితే అది మరకలు పడుతుంది కదా, సో ఇది వేసుకుంటే బాగుంటుంది అనిపించి రన్నర్ తీసుకున్నాను అనమాట. తేములో బాగుంది. సో దానిపైన అన్నీ పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది డైనింగ్ టేబుల్ మీదకి తీసుకున్నది, బట్ దీని మీదకి బాగా సెట్ అవుతుంది అనిపించి ఇంకా దీని మీదకి షిఫ్ట్ చేసేసాను. అండ్ ఇంకా డెకోర్ అంటారా, అది మన ఐడియాకే ఉంటుంది అనమాట. అండ్ నా దగ్గర ఉన్న వాటిని ఎలా స్టైల్ చేయొచ్చు అన్నది ఆలోచిస్తాను. ఇవన్నీ చాలా మంచి బెస్ట్ ప్రైజెస్లో వచ్చాయని అంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా. సో అవన్నీ నాకు నా థీమ్కి తగ్గట్టు నేను ఆలోచించుకొని తీసుకున్నాను అనమాట. దీనిపైకే పెట్టుకోవాలన్నట్టే నేను ముందే ఆలోచించుకొని షాపింగ్ చేసుకున్నాను. ఎంత నీడెడో అంతనే. బట్ చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఇంకా పెరిగే కొద్దీ ఇయర్స్ టుగెదర్ మన దగ్గర సామాను ఏర్పడుతూ ఉంటాయి కదా, అప్పుడు స్లోగా కొన్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సీజన్స్కి తగ్గట్టు కూడా చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్గా నాకు వుడ్ అంటేనే ఇష్టం ఉండేది కాదు. వుడ్ అన్నా ఆ కలర్ అన్నా ఇంటికి చాలా వరకు మార్చడానికి కారణం కూడా అదొకటి. బట్ ఎందుకో ఐ ఫెల్ట్ లైక్ సడన్లీ వుడ్ థీమ్లో వెళ్దాము అన్నట్టు. అండ్ అంటే నా దగ్గర ఉన్న ఫర్నిచర్ని అలాగా టర్న్ అవుట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ప్రెజెంట్కి ట్రెండ్కి తగ్గట్టు కూడా వెళ్దాం అన్నట్టు అనుకున్నానని చెప్పాను కదా. సో ఆల్ టుగెదర్ అలాగా ఎందుకో అలా సెట్ అయ్యి ఇంకా అలా సింక్ చేసుకున్నాను అనమాట అన్నీ. అండ్ ఇక్కడ అన్నీ వైట్స్ గ్రేస్లోనే ఉంటాయి మోస్ట్లీ. సో అలా చూసేమో నాకు ఐ ఫెల్ట్ లైక్ ఇలా కొంచెం చేసుకుందాం అన్నట్టు. అండ్ ఆల్మోస్ట్ ఇది నైట్ 7 ఆ టైంకి షూట్ చేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా. అండ్ ఈ వర్క్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేది, సో అది కూడా ఫినిష్ అయిపోయింది అనమాట. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే హాల్వే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, బట్ ఉన్న వాటిని జస్ట్ అలా సెట్ చేసుకున్నాను అంతే. ఇంకా ఏం యాడ్ చేయాలి, ఏం పెట్టాలి ఏంటి అనేది ఇంకా ప్రాసెస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఉన్నవైతే అంతవరకు అలా సెట్ చేసామన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నేను హోమ్ టూర్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి. మీకు అప్కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తే ఇంకెంత పని ఉంది ఇంటికి అని. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఎంతవరకు అయ్యాయని అని మీకు కూడా షేర్ చేస్తున్నాను కదా. అండ్ ఈ హాల్వేలో ఈ డెకార్ ఇది మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మా పనులన్నీ వ్రాప్ చేసుకొని ఇంకా పిల్లల్ని పడుకోబెట్టడానికి ఆల్మోస్ట్ అరౌండ్ 9 అలా అయిందనమాట. ఇంక అప్పుడు రిలాక్స్ అయ్యాం. మార్నింగ్ ఎప్పుడో 8కి మా పనులు స్టార్ట్ చేసాము. ఆ రోజు చాలా డేస్ తర్వాత, అంటే 2 వీక్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్స్ అనమాట. చాలా రిలీఫ్గా అనిపించింది. అంటే యూటిలైజ్ చేసుకున్నాం డేని కంప్లీట్గా అన్నట్టు. సో మొత్తం కొంచెం హాల్లో న్యూ ఫర్నిచర్ తీసుకునే వరకు ఈ సెటప్ అయితే పెట్టుకున్నాము. కొంచెం ఎవరైనా వచ్చినా కూర్చోడానికి మాకు బాగా అనిపించింది అనమాట. సో కొన్ని ఇంకా
చేంజెస్ ఉన్నాయి. సో ఫర్దర్గా చూస్తారు. సో ఇల్లుని ఎప్పుడు ఇలా పీస్ఫుల్గా నీట్గా పెట్టుకుంటే నా మనసు నా మైండ్ కూడా హాయిగా ఉంటుంది. సో యా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకునే. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమంది వరకు రీచ్ అవుతుంది అనమాట. Hope you all enjoy my videos and see you all in the next video. Thanks for watching. Bye bye. Take care.